పేదవాళ్ళు, మహిళలు, గిరిజనులు వీళ్ళందరూ కూడా చట్టాలను వినియోగించుకోవడం చాలా తక్కువ. అమెరికా లాంటి దేశం తీసుకుంటే ఏ చట్టం అయినా అక్కడ ప్రజలు చాలా విస్తృతంగా దాన్ని వినియోగించుకోగలుగుతారు, వినియోగించుకొని లాభపడగలుగుతారు. మన దేశంలో అపోహలు ఏంటంటే ఆ చట్టం మనకి పనికిరాదు, కోర్టుకు పోతే న్యాయం దొరకపోవచ్చు, లేట్ అవుతుంది, ఇలాంటి అపోహలు ఉన్నాం. కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాలను బలంగా వాడుకోగలుగుతారు. ఉన్నత వర్గాల వాళ్ళు చట్టాన్ని చాలా వినియోగించుకోగలుగుతారు. చట్టం పేదవాడికి చుట్టం కావాలంటే 2 అంశాల మీద వాళ్ళకి సహాయం కావాలి. ఒకటి, వాళ్ళకి ఆ చట్టం ఉందని తెలవాలి. అది నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు టీవీ ప్రోగ్రాం ద్వారా ఇట్లా చెప్తే కొద్దిగా గొప్ప తెలుసుకోగలుగుతారు. కానీ అది సరిపోదు. చట్టంతో అవసరం పడ్డప్పుడు ఆసరగా నిలబడే ఒక వ్యక్తి ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు మీరు అసైన్మెంట్ సమస్యల గురించి మాట్లాడబోతున్నాం మనం. అసైన్మెంట్కు ఒక చట్టం ఉంది, ఈ చట్ట ప్రకారం మీరు పోతే ప్రభుత్వం ఇక్కడ భూమి పట్టా ఇస్తుందని నేను ఇక్కడ కార్యక్రమంలో చెప్తా. కానీ అక్కడికి సరిపోదు. ఆ అప్లికేషన్ ఎట్లా రాయాలి, ఆ దరఖాస్తు రాసేవాడు ఉండాలి, ఆ వ్యక్తిని తీసుకెళ్లి తహసీల్ ఆఫీసులో మాట్లాడించేవాడు ఉండాలి, ఆయన తరపున కొంచెం 4 ముక్కలు చట్టం భాషలో చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. సో నా ప్రయత్నంలో చట్టం చెప్పడంతో పాటుగా చట్టంతో అవసరం పడ్డప్పుడు వెంట ఉండే వ్యక్తులను తయారు చేసే ప్రయత్నం కూడా చేశాం. దాన్నే మేము చట్టం భాషలో ఏమంటామంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లీగల్ అవేర్నెస్ అండ్ లీగల్ ఎంపవర్మెంట్. లీగల్ అవేర్నెస్ అంటే చట్టం తెలవటం, లీగల్ ఎంపవర్మెంట్ అంటే చట్టాన్ని వాడుకోగలిగే స్కిల్స్, పరిజ్ఞానం రావటం. ఆ లీగల్ అవేర్నెస్ మనం ఇక్కడ కూర్చొని స్టూడియోలు చేయొచ్చు, కానీ లీగల్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే కనుక ఇక్కడితో ఆగిపోకూడదు. కింద స్థాయిలో చట్టం తెలిసిన వ్యక్తుల్ని మనం ఎంతమందిని తయారు చేస్తే అది సాధ్యమవుతుంది. మీకు ఇంకో మాట కూడా, ఈ పారాలీగల్ కార్యక్రమాన్ని మనం 2004, 2008 మొదలు ఏదైతే చేశామో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొనే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే లీగల్ సర్వీస్ అథారిటీ ఏదైతే ఉందో నాషనల్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఉంటుంది. వాళ్ళకు కొత్త ప్రోగ్రానికి అంకురార్పణ చేశారు 2009లో. దాన్ని PLVs అంటారు, పారాలీగల్ వాలంటీర్స్ అంటారు. పారాలీగల్ వాలంటీర్స్ ఆలోచన పుట్టుకొచ్చిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ పారాలీగల్ చూసిన తర్వాత. ఆ PLVలు కూడా హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఏం చేస్తున్నారంటే ఆ వాలంటీర్స్ తీసుకొని 24 అంశాల మీద శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్ ఉండేలాగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వాలంటీర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే నాకు అవసరం పడ్డప్పుడు నేను ఆ వ్యక్తి దగ్గరికి పోయి సహాయం అడిగితే చేసే వ్యక్తి ఉంటారు. ఎంత పెద్ద ఎత్తున ఈ దేశంలో చట్టాలని మనం పేదలకు చుట్టాలు చేసే ప్రయత్నం చేస్తామో అంత తొందరగా వాళ్ళు పేదరికం నుంచి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. పేదరిక నిర్మూలనలో చట్టం చాలా కీలక పాత్ర వహిస్తుంది. అది మనం ఇప్పటిదాకా నెగ్లెక్ట్ చేస్తాం. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. భూములు కాకుండా విత్తనాలు ఉన్నాయి. మనం రైతు చట్టాల గురించి మాట్లాడుతున్నాము. ప్రతి వ్యవసాయ సీజన్లో విత్తనాలు నష్టపోయినవేనో, విత్తనాలు మొలకెత్తలేదనో రోడ్ల మీదకి రైతులు వచ్చని చూస్తున్నాం. కానీ విత్తనాల వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక విధానం ఉంది. అది కనుక మీరు ప్రతి రైతుకు చెప్తే ఆ చట్ట ప్రకారం కనుక ఆయన కన్జ్యూమర్ ఫోరంకి ఇంకో చోటుకు పోతే నష్టపరిహారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు మనం చేయగలుగుతున్నాం అన్నమాట. అట్లా రైతుల కోసం మన తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి 124 చట్టాలు, వ్యవసాయానికి సంబంధించి భూమి కాక 65 చట్టాలు, దాదాపుగా 200 సాగు చట్టాలు ఈ రోజున ఉన్నాయి. 200 చట్టాల్లో ఎన్ని చట్టాలు రెవెన్యూ శాఖలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఎన్ని చట్టాలు వ్యవసాయ శాఖలో పనిచేసే వాళ్ళకి తెలుసు. మనం గనక ఈ చట్టాలని అమలు చేసే వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఎవరికైతే ఈ చట్టాలు పనికొస్తే వాళ్ళ గనక అవగాహన పెంపొందించగలిగితే భారీ మార్పు వస్తుంది.